హలో, డాక్టర్ పాండురంగం. అవును సార్. నమస్కారం సార్, నేనే. అర్థమైందిగా? అర్థమైంది సార్. మీరు కోర్టులో చెప్పిన దాన్ని నిజం చెయ్యాలి. రామచంద్రయ్యను నిజంగానే పిచ్చివాడిని చేసి హీఈస్ మెంటల్లీ రిటార్డెడ్ అని సర్టిఫికెట్ ఇవ్వాలి. అంతేగా? ఎస్, వీ హావ్ కంప్లీటెడ్ ఆల్ ద టెస్ట్. అయితే మా అభిప్రాయం, ఆయన మానసిక స్థితి బాగుండలేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియటం లేదు. జరగనిది జరిగినట్టు, జరిగినది జరగనట్టు కంగారు పడిపోతున్నాడు. ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఫోబియా, బస్ ఫోబియా. రామచంద్రయ్య, మానసిక స్థితి బావుండనందున, మతి స్థిరత్వం లేక ఏదో భ్రమించి ఏదో చెప్తున్నందున మెడికల్ ఎక్స్పర్ట్స్ సిఫార్సు మేరకు రామచంద్రయ్య అనబడే ఈ సాక్ష్యాన్ని న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవటం లేదు. వేరే సాక్ష్యాలు ఆధారాలు లేని కారణంగా నేతాజీ అనబడే ఈ ముద్దాయిని నిర్దోషిగా భావించి వదిలివేయటమైనది. నిజమే గెలిచింది. ఏమండి, మిమ్మల్ని లేవండి. ఏమండి, భోజనం పెట్టాను రండి. చిన్న, నువ్వు కూడా రా. ఇది ఆవకాయ పచ్చడి. అవునండి. ఇది పప్పు. అవునండి. కందిపప్పు. అవును. ఇది అన్నం. అవునండి. రేషన్ బియ్యం. ఇవన్నీ ఎందుకండి? నువ్వు సావిత్రి, నా భార్య. ఏమైందండి? ఇది లక్ష్మి, నా కూతురు. వాడు చిన్న, నా కొడుకు. వాడికి ఉద్యోగం లేదు, క్యాంటీన్ పెట్టుకున్నాడు. తగలబెట్టేశారు. కరెక్ట్? ఎరా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది వాచ్. కరెక్ట్గా 9 అయింది. కరెక్టేనా? అమ్మా, మహాత్మా గాంధీజీ మనకు స్వతంత్రం తెచ్చాడు. కరెక్టేనా? బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి రాజ్యాంగాన్ని రాశాడు. కరెక్ట్? నవభారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూజీ. జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రిజీ. అవునా? 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 మాట్లాడరా? ఏమండి? నానా, నాన్న, అవన్నీ హరిశ్చంద్ర వేషానికి నాకు వచ్చిన షీళ్ళు. ఇది రాజమండ్రిలో వచ్చింది, ఇది విజయవాడ, ఇది తిరుపతిలో, అది వరంగల్. కరెక్టేనా? కరెక్టేనా? నానా, ఊరుకో. ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నారు? వద్దండి, వద్దండి. నేను పిచ్చివాడ్డా?
నాకు పిచ్చి పట్టి లేదండి. కాదు నాన్న, కాదు, మీరు పిచ్చోళ్ళు కాదు. కోర్టు నన్ను పిచ్చివాడందరా. డాక్టర్ నాకు పిచ్చివాడని సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏమండి? పిచ్చోడు. ఏమండి? వాట్ ఈస్ దిస్? ఏమిటయ్యా ఇవన్నీ? ఇవి మేరు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు, సర్టిఫికెట్లు సార్. ఆ, ఇవన్నీ ఇక్కడికి ఎందుకు వచ్చాయి? చిన్న అనే కుర్రవాడు వాటిని మీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. దేనికి? తెలియదు సార్. మీరు అవకాశం ఇస్తే వచ్చి కలుస్తానని బయట వెయిట్ చేస్తున్నాడు సార్. రమ్మనండి. నమస్కారం సార్. కూర్చో బాబు. పర్వాలేదు సార్. కూర్చోవయ్యా, పర్వాలేదు. సారీ సార్, కూర్చునే స్థితిలో లేను. యు ఆర్ an young man, you should say like that. Are you depressed? నో సార్, ఐఎమ్ సప్రెస్డ్. ఎవరి చేత? నేను మా నాన్న నమ్ముకున్నా నిజాయితీ చేత, సత్యం చేత. అసలు ఏం జరిగింది బాబు? వాట్ హెస్ హ్యాపెండ్? ఐఎమ్ సారీ. ఇట్స్ రియల్లీ వెరీ సాడ్. నేను నీకేం సహాయం చేయగలను చెప్పు. సహాయం కోసం రాలేదు సార్. ఈ రాష్ట్రానికి మొదటి పౌరుడిగా మీ సలహా కోసం వచ్చాను. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ప్రస్తుతం నువ్వు ఆవేశంలో ఉన్నావు. నేనే కాదు, అయోమయంలో ఉన్నాను సార్. మన ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు ప్రతి ఆగస్టు 15వ తేదీన, ప్రతి రిపబ్లిక్ డే రోజున ఈనాటి యువత ఆవేశం వచ్చిన ప్రతిసారి హింస వైపు వెళ్తుంది. హింసకు హింసే ప్రతీకారమైతే మానవ జాతి మసైపోతుంది. హింస వైపు వెళ్ళకండి అని చెప్తారు. ఆ పెద్దల మాటలు విన్నవాణ్ణి, వాటిని జీర్ణించుకున్నవాణ్ణి. చెప్పండి సార్, నన్నేం చేయమంటారు? వాట్ షుడ్ ఐ డు? సార్, నౌ ఐ యామ్ అట్ ద క్రాస్ రోడ్స్. 4 రోడ్ల జంక్షన్ లో ఉన్నాను సార్. ఒక రోడ్డు రౌడీయిజం నన్ను ఆహ్వానిస్తోంది. ఇంకో రోడ్డు నక్సలిజం నాకు సహాయపడతానంటోంది. 3వ రోడ్డు టెర్రరిజం నన్ను చేతులు కలపమంటోంది. 4వ రోడ్డు హ్యూమనిజం సరాసరి మీలాంటి వాడి దగ్గరకు వచ్చి మీ సలహాలు తీసుకోమంటోంది. సార్ చెప్పండి సార్, ఏ రోడ్లో నేను ప్రయాణించాలి? ఎటువైపు వెళ్ళాలి? చెప్పండి సార్. Look here, సార్, సార్, నా భవిష్యత్తు, నా ఫ్యూచర్ Listen to me. ప్రశ్నార్థకంగా 4 రోడ్డులో మిగిలిపోకూడదు సార్. Don't get excited. Don't be emotional. I'm not questioning, sir. I'm praying. Just I'm praying, sir. I understand you. నేనంటే నీకు నమ్మకం ఉంది కదా? ఉంది సార్, 100% ఉంది. ఓకే, ఆ నమ్మకం, గౌరవం అలాగే ఉంచు. ఇంకో 3 రోజుల తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు నువ్వే నిర్ణయం తీసుకోవద్దు. నువ్వేం చేయాలో నేను చెప్తాను. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ సార్. ఓ కుర్రవాడు వచ్చి ఏదో చెప్పాడని దాని గురించి నో మిస్టర్ చీఫ్ జస్టిస్. ఈ ప్రాబ్లం ఆ కుర్రాడు ఒక్కడిదే కాదు. టుడే ఇట్స్ ఎ నేషనల్ ప్రాబ్లం ఆఫ్ ఎవ్రీ యంగ్ మ్యాన్ అండ్ యూత్. నిజంగా అతను అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. ఇట్స్ ఎ షేమ్. వాస్తవాలు నా కళ్ళ ముందర కనిపిస్తున్నా. న్యాయం చేయలేకపోతున్నాను బికాస్ ఆఫ్ దీస్ లీగల్ కాంప్లికేషన్స్, యాక్ట్స్, చట్టాలు. క్వైట్ రైట్ సార్. సాక్ష్యాలేమో ఆ కుర్రవాడికి వ్యతిరేకంగా ఉన్నాయి. సాక్ష్యాధారాల మీద తప్ప వాస్తవాల మీద కోర్టు తీర్పు ఆధారపడి ఉన్నదన్న సంగతి మీకు I తెలియదు. know it, Chief Justice. I know it. But can't we help him in any